హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మూవ్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఎవరైనా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నయనతారకు సాకిచ్చిన ధనుష్. అవునండి, గత కొన్ని రోజులుగా ధనుష్ నయనతార మధ్య గొడవ జరుగుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. నేను రౌడీనే సినిమాలో సంబంధించిన ఒక 3 నిమిషాల షూటింగ్ సంబంధించి ఒక వీడియోని అయితే తన డాక్యుమెంటరీలో నయనతార యూజ్ చేయడం జరిగింది. దానికోసం ధనుష్ గారు అయితే 10 కోట్లు డిమాండ్ చేయడం కూడా జరిగింది. అయినా సరే నయనతార అయితే దీనికి రెస్పాండ్ కాలేదు. ధనుష్ గారు అక్కడితో ఆగకుండా నిజంగా డైరెక్ట్గా కోర్టులో కేసు వేయడం అయితే జరిగింది. దానికోసం ఇప్పుడు ఈమె లీగల్గా వెళ్తానని అంటుంది. ఏం చేస్తుందో చూద్దాం. మరి ధనుష్ అయితే మాత్రం అసలు తగ్గట్లేదు. అఫీషియల్గానే కోర్టులో దాఖలు చేసి మరి ఒక 10 కోట్లు అయితే డిమాండ్ చేస్తున్నారు. మామూలుగా అయితే కాదు. అసలు ఇలా జరగడానికి కారణం ఏంటంటారా? నయనతార ఎన్ని సినిమాలు ఒప్పుకున్నా సరే సినిమా ప్రమోషన్స్కి అయితే రాదు, మనకు తెలిసిందే. ఆమె అయితే ఏ సినిమా ప్రమోషన్లో పాల్గొనడం మనం రీసెంట్గా చూసి ఉండం. ఒక ప్రొడ్యూసర్ ఎంతో ఖర్చు పెట్టి తీసిన తర్వాత ఒక సినిమా ప్రమోషన్ కూడా రాకపోతే ఎలాగని చెప్పేసి గతంలో చాలామంది డైరెక్టర్లు, హీరోలు, తర్వాత ప్రొడ్యూసర్లు, సినీ ప్రేమికులు కూడా అనుకోవడం జరిగింది. నిజానికి ఇలా చేయడం కరెక్ట్ కాదు. సరైన పనే చేశాడు ధనుష్. 10 కోట్లు డిమాండ్ చేయడానికి అయితే సపోర్ట్ చేస్తున్నారు. మీరు ఈ విషయంలో ఏ ఫీల్ అవుతుందో దయచేసి కామెంట్ చేసేయండి. మరిన్ని ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మూవీ మ్యాన్. థ్యాంక్ యూ.